చాలా విశేషమైన విశేషం. అందులో మార్గశిర మాసం వచ్చింది. తెలుగు మాసం అయిపోయిన వెంటనే ఈ మాసంలో కూడా చాలా మంది భక్తులు తండోపతండాలుగా రావడం జరుగుతుంది. స్వామివారు పిలిస్తే పలుకుతున్నారు, అడిగితే ఇస్తున్నారు. అడగలేనిదే పాపాత్ములు దురదృష్టవంతులు రాలేని వాళ్ళు వచ్చిన అందరికీ అన్ని కోరికలు నెరవేరుతుందని చెప్పి అపారమైన విశ్వాసంతో చాలా మంది భక్తులు కూడా మొన్నైతే ముక్కోటి ఏకాదశి రోజు విపరీతంగా చాలా ఎన్ని వేల మంది వచ్చారు, కంట్రోల్ చేయలేని పరిస్థితి. అప్పుడు లాండారు సిఐ గారు ప్రత్యేకంగా వారికి అభినందన జీవీఎంసీ వారికి కూడా ప్రత్యేక ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాకు భాగస్వామ్యం అవుతూ ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి ఆలయ కమిటీ మంజుల గారు, సేవకులకి అందరికీ ప్రత్యేక అభినందనలు. అలాగే మాకు అన్ని రకాలుగా అన్ని ముందు నడిపించిన మీడియా ప్రతినిధులకు కూడా ప్రత్యేక అభినందన తెలియజేస్తూ రేపు 25 తారీఖుని వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక ఏర్పాటు వైకుంఠ రథసప్తమి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మీకు ఆ రోజు భారీ స్థాయిలో వంటకాలు కూడా ఎక్కువ రకాల బూర్లు, గారెలు అన్ని రకాల వంటకాలతో నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించి మీకు తోచిన గారికి సహాయం కందిపప్పు అనండి, మినపప్పు, శనగపప్పు, బెల్లం మీకు కలిగితే అది మీరు విరాళంగా ఇచ్చి సోమవారం కృపలో పాల్గొనాలని కోరుకుంటున్నాం. అలాగే రేపు అమావాస్య, రేపు ఆదివారం అమావాస్య రావడం మార్గశిర మాసంలో చాలా విశిష్టమైంది. ప్రతి అమావాస్య కూడా ఆలయ పరిధిలో ఉన్నటువంటి కాలభైరవ స్వామికి అభిషేకం హోమం నిర్వహిస్తున్నారు. ఈ అభిషేక హోమంలో పాల్గొనండి. పరిసర ప్రాంత ప్రజలు అందరూ కూడా బాగోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెంకటేశ్వర అనుగ్రహం ఉండాలని చెప్పి ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలతో మీ స్వామి భక్తులుగా పాల్గొవాలి. ప్రతి ఒక్కరు కూడా అనుకుని కోరిక నెరవేరు ఆరోగ్యంగా 2026 సంవత్సరం కూడా అందరూ బాగోవాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకు మరొకసారి ఆలయ సేవకులకి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ మా దుర్గాప్రసాద్ భవాని గారు కూడా వాళ్ళు ఇదే కాకుండా RSS గా ఉండి మా ఆలయ నిర్మాణంలో కూడా ఆటంకాలు వచ్చిన వారు కూడా భవాని గారి దగ్గర ఉండి ఇది కూడా వచ్చి సీఎం గారితో మాట్లాడే సమస్య పరిష్కారం వారు మాకు కృషి చేశారు. అలాగే భువనేశ్వర్ గారు, భవాని గారు, అలాగే మా విజయ్ కుమార్ గారు చాలా మంది RSS నుంచి కూడా వచ్చి ఆలయ నిర్మాణంలో ఎక్కడ ఏ రకమైన జరుగుతున్న వారు కల్లారా చూసి వారు చేశారు. వారికి ప్రత్యేకంగా అభినందనలు. వెంకటేశ్వర అనుగ్రహం ఆశ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ మధు గారు కూడా ఆయన అవుట్ ఆఫ్ స్టేషన్ అయినా ఇప్పటికప్పుడు మాకు ఆలయంలో ఏమైనా షార్టేజ్ ఉంటే విరాళాల కోసం పంపించి తుంపాల తాతారు లేడు ఆయన గెలుస్తున్నారు. అలాగే ఈ రోజు తుంపాల వెంకటేశ్వర గారు ప్రతి వారు వచ్చేవారు. ఆయన లోడి వెంకటేశ్వర రావాలని అనుకుంటే వారి తనయులు వారు మధు గారు రావడం చాలా ఆనందకరంగా ఉందని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ ముందుగా శ్రీ గరుడాద్రి వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఈరోజు మొట్టమొదటిసారిగా వస్తున్నా. అంటే నేను అవుట్ ఆఫ్ స్టేషన్ ఉంటాను. నేను ఎప్పుడు కూడా వీడియోస్ చూస్తుంటాను, అలాగే రమణ్ గారు పెట్టిన స్టేటస్లను చూస్తుంటాను. కానీ ఈరోజు చాలా అదృష్టంగా భావించాం. ఎందుకంటే ఎప్పటి నుంచో నేను అక్కడి నుంచి బయలుదేరినప్పుడు అనుకున్నాను స్వామివారిని దర్శనం చేసుకోవాలని చెప్పేసి. అలాగే ఆలయానికి కర్త క్రియ అయినటువంటి ముందుగా దుడ్రామన్ గారికి, అలాగే మంజుల గారికి, అలాగే ఆలయ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు. అలాగే ఈ ప్రాంత వాస్తవ్యులుగా మేము చాలా అదృష్టవంతులం. ఎందుకంటే భగవంతుడు అంటే రమణ గారి ద్వారా అంటే ఒక సంకల్పాన్ని పెట్టుకొని ఇది ఒక ఆలయ నిర్మాణం అన్నది మామూలు విషయం కాదు. అలాంటిది భగవంతుడు ఒక రూపున అంటే దుడ్రామన్ గారిని చూస్ చేసుకొని ఆయన ద్వారా ఒక సంకల్పం పెట్టుకొని ఈ రోజు మనకి ఈ ప్రాంతంలో ఇలాగా వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయం, అదేవిధంగా ఉత్తర ద్వారం కదండి, ఉత్తర ద్వారం ఇది ప్రముఖమైనది. సో ఈ ప్రాంత వాస్తవులుగా మేము చాలా అదృష్టవంతులుగా భావిస్తున్నాం. అలాగే తండోపతండాలుగా కూడా నేను చూస్తుంటాను, ఎప్పుడు వీడియోస్ చూస్తుంటాను. ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం అన్నది జరిపించడం మనం మాట్లాడేంత ఈజీ కాదు, చాలా కష్టం. దాన్ని ఆర్గనైజ్ చేయడం చాలా కష్టం. అలాంటిది ఎక్కడ కూడా ఏ వారం కూడా తప్పకుండా ప్రతి వారం కూడా అన్న సమారాధన అన్నదానం చేస్తున్నారంటే చాలా గొప్ప విషయం. మరొకసారి ఆలయ కమిటీ మెంబర్లు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే భక్తులు ఈరోజు ఇక్కడ వచ్చి అందరూ కూడా స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. వాళ్ళకి ఈ నూతన సంవత్సర సందర్భంగా వాళ్ళకి ఆయురారోగ్య దండాన్ని అష్టైశ్వర్యాలతో అందరూ కూడా బాగుండాలి, అందులో మనం ఉండాలి. అలాగే రమణ గారు ఇంకా ఈ గుడిని ఇంకా అభివృద్ధి చేయాలి, ఎప్పుడూ కూడా అభివృద్ధిలో మేము తోడ్పడి ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా మాటిస్తున్నాం. అలాగే కూడా ఇంకా బాగా అభివృద్ధి చేసి ఇంకా భక్తులు ఎక్కడెక్కడ వేరు ప్రాంతాల నుంచి రావాలని కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశ్వరాయ నమః. గాజువాక 65వ వార్డు బాంబే కాలనీ గరుడాద్రి కొండపై వెలిసిన శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయం, కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గత 4 రోజుల నుంచి గోదాదేవి కళ్యాణము, నెక్స్ట్ అంగరంగ వైభవంగా అన్ని రకాల పూజలు పునస్కారాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ప్రతి శనివారం జరిగే అన్న సమారాధన కార్యక్రమంలో చాలా మంది భక్తులు విచ్చేసి తిరుపతిలో జరిగే విధంగా పెళ్లి వంటలతో సమానంగా చేసి ఇక్కడ అన్న సమారాధన భోజన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చే 25వ తేదీన రథసప్తమి సందర్భంగా ఈ దేవాలయంలో
కోలాటాలు, భజనలు, నెక్స్ట్ వైకుంఠ వెంకటేశ్వర స్వామి యొక్క విష్ణు సహస్రనామ పారాయణాలు అంగరంగ వైభవంగా అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి భక్తులెల్లరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేసి వారికి తోచిన వస్తు రూపేణ ధన రూపేణ సహాయాన్ని అందించాలి. ఈ కార్యక్రమాలు ఇంత చక్కగా నిర్వహిస్తున్నటువంటి మన ఆలయ చైర్మన్ అయినటువంటి దొడ్డి రమణ గారికి, అదేవిధంగా ధర్మకర్త అయినటువంటి మంజుల గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రతి శనివారం ఇక్కడ జరిగే కార్యక్రమాలకి మా దంపతులం వచ్చి అన్నమాచారి కీర్తన ఆలపించి స్వామివారికి మా చేతనైన సేవను మేము చేస్తున్నాము. ప్రత్యేక ధన్యవాదాలు రమణ గారికి. జై నమో